హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో SSB హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ పోస్టులకు మనం ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే మనం ఇక్కడ చూసుకుంటే నేను అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నానండి. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ అప్లై ఆన్లైన్ మీద ఫస్ట్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసే ముందు ఒకసారి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రీఫ్లీగా చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు డేట్ ఇవ్వడం జరుగుతుందండి, ఎప్పటి నుంచి ఆన్లైన్ స్టార్ట్, అదేవిధంగా ఎప్పటి నుంచి ఏంటి అనేది ఆగస్టు 22 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అప్లై ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ పేజ్లో తీసుకెళ్ళడం జరుగుతుందండి. కొత్తగా ఇది అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలండి. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనం పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మన SSC మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మన ఫాదర్కి మదర్కి ముందు ఎలాంటి మిస్టర్ మిస్సెస్ శ్రీ ఇలాంటి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనము మన డేట్ ఆఫ్ బర్త్ మన SSC మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఫిల్ చేయాల్సి వస్తుందండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఫస్ట్ మనం నేమ్ ఫిల్ చేయండి. నేమ్ ఫిల్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ అండి. ఫాదర్ నేమ్ ఫిల్ చేసిన తర్వాత మన మదర్ నేమ్, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే జెండర్ అండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీరు నేషనాలిటీ అండి, ఇండియన్ అని ఫిల్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే రిలీజియన్ అండి, హిందూ ముస్లిం ఇలా ఉంటాయండి, అది ఫిల్ చేయాలి. అక్కడ ఆల్రెడీ చూపిస్తుంది, అది ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అదే నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యారిటల్ స్టేటస్ అండి, మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే కేటగిరీ, మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నారో అదే చూసుకుంటే ఇక్కడ బిలాంగ్ టు కమ్యూనిటీ అండి, ఈ కమ్యూనిటీ నుంచి మీరు ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్ చేయండి. అదేవిధంగా 1984లో జరిగిన అలర్లలో మీ ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్ చేయండి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్ చేయండి. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీరు 3 years నుంచి చేస్తుంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఐడెంటిటీ కార్డ్ టైప్ అంటే ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మన ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనము ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మీకు నెక్స్ట్ ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే అవి ఫిల్ చేయాలి. అదే మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ ఈమెయిల్ ID ఫిల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీరు 10th క్లాస్ ఇక్కడ ఫిల్ చేయాలండి, ఏ బోర్డు నుంచి చదివారు, ఏ ఇయర్లో ఎగ్జామ్ రాశారు, అదేవిధంగా రూల్ నెంబర్, అదేవిధంగా మీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ ఇష్యూస్, సబ్జెక్ట్, అదే ఏ సబ్జెక్టులు ఉంటాయి మీకు 10thలో అదేవిధంగా ఇక్కడ ఫిల్ మీకు ఏ సబ్జెక్ట్ ఉంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా ఉంటాయి కదండి, మీకు ఏదేది ఉంటే అది ఇక్కడ ఫిల్ చేయండి. అదేవిధంగా మీకు వచ్చిన పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ అండి, మనం ఏ బోర్డు నుంచి ఎగ్జామ్ రాసాము, అదేవిధంగా ఏ ఇయర్లో రాసాము, అదేవిధంగా రూల్ నెంబర్, సర్టిఫికేట్, దీన్ని కూడా డేట్ ఆఫ్ ఇష్యూస్, మనకు మెమో ఎప్పుడు వచ్చింది అనేది, అదేవిధంగా సబ్జెక్టులు, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, అదేవిధంగా దీంట్లో కూడా మనకు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అది ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు వచ్చిన పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు హైయర్ ఎడ్యుకేషన్, ఇంకా గ్రాడ్యుయేట్ అలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమైనా ఉంటే ఫిల్ చేయండి, లేకపోతే అవసరం లేదండి, ఇది ఫిల్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మన అడ్రస్ ఫిల్ చేయాలండి. అడ్రస్ ఇక్కడ మన పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా కరస్పాండెంట్ అడ్రస్, మన విలేజ్, అదేవిధంగా మన పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మన మండల్, అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మన పిన్ కోడ్ ఎంటర్ చేయాలండి. అదేవిధంగా చాలామందికి కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే ఉంటుందంటే, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎస్ అని టైప్ చేస్తే అక్కడ ఏముందో అదే సేమ్ వస్తుంది. అదేవిధంగా కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ వేరు ఉంటే మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే SSC UPSC బోర్డు నుంచి ఎప్పుడైనా మీరు డిబార్ అయ్యారా అంటే ఎస్ ఉంటే ఎస్, లేకపోతే నో ఫిల్ చేయండి. అదేవిధంగా మీ మీద ఏమైనా క్రిమినల్ కేసు, అదేవిధంగా కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి, అలాంటిది ఏమైనా ఇక్కడ ఉంటే మీరు ఒకసారి చదివి ఫిల్ చేసుకోండి. మ్యాక్సిమం ఎవరికైతే ఉండదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నో అని ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాలండి. నో మీద క్లిక్ చేయాలి. అన్నింటిపైన నో మీద క్లిక్ చేసి ఒకసారి మీరు చదివి ఏమైనా కేసెస్ ఉంటే అక్కడ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అన్నిటిపైన నో అని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే 6 characters ఉండాలండి. అయితే సపోజ్గా ఎలా అనుకుంటే స్మార్ట్ ఆన్లైన్ @12 ఇలా క్రియేట్ చేసుకోండి అండి. ఈ విధంగా నెక్స్ట్ మనము మరోసారి అక్కడ టైప్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ప్రివ్యూ వస్తుందండి. ప్రివ్యూ అదేవిధంగా మనము మన అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ మనము ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మన డిక్లరేషన్, అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ వెరిఫైడ్ 2 details అని వస్తుందండి. ఓకే మీద క్లిక్ చేయాలి.
ఆర్ యూ షూర్, డూ యూ వాంట్ టు సబ్మిట్ డీటెయిల్స్ అని వస్తుందండి. నెక్స్ట్ అయితే ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలండి. ఫోటో ఎలా ఉండాలని ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, అవి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ఫోటో చూసుకుంటే లెస్ దెన్ 500 KB లోపు, అదేవిధంగా సిగ్నేచర్ చూసుకుంటే లెస్ దెన్ 200 KB లోపు ఉండాలండి. అయితే చూసుకుంటే చూస్ ఫైల్ ఉంది కదండి, అక్కడ చూసిన తర్వాత అక్కడ తీసుకున్న తర్వాత మన ఫైల్లోకి వెళ్ళి మనము మన ఫోటో సెలెక్ట్ చేయాలండి. ఫోటో సెలెక్ట్ చేసి నెక్స్ట్ మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్లోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జనరల్, ఎకనామికల్, ఇక్కడ సెక్షన్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి ఇది ఈ పేజ్లో మనము ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుందండి. అయితే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు లేదు కాబట్టి నాకు ఎలాంటి ఫీజు అనేది ఇక్కడ చూపిస్తలేదు. అయితే నెక్స్ట్ చూసుకుంటే ప్రింట్ ఆప్షన్ ఉంది కదండి, మన అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది మనం చూసుకుంటే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.